Hello friends, welcome back to our channel friends. KNR UHS, BSc MLT, BPT and BSc Paramedical Science ఏవైతే ఉన్నాయో సో 2023-24 అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటివి కౌన్సిలింగ్ అయితే సో జరుగుతున్నాయి అనమాట. సో వాళ్ళకి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. కొన్ని అయితే సో లైక్ రిగార్డింగ్ మనకి నెక్స్ట్ అంటే ఆఫ్టర్ సక్సెస్ఫుల్గా 4th ఫేజ్ వరకు కంప్లీట్ అయితే అయిపోయినాయి. సో అన్ని ఫేజెస్ కౌన్సిలింగ్లో. సో నెక్స్ట్ ఫేజ్ ఉంటుందా ఉండదా అనేసి మనమైతే ఆ పాయింట్ పై డిస్కషన్ అయితే చేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి ఆ పాయింట్ పై అయితే డిస్కషన్ అయితే చేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండబోతుంది అనే దానిపై గురించి కూడా మనమైతే ఈ వీడియోలో డిస్కషన్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. సో అంతేకాని ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆప్షన్ పెట్టుకోండి. అండ్ ప్లీజ్ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి. ఏవైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయచ్చు, మీరు నేను రిప్లై అయితే ఇస్తాను. సో ఫ్రెండ్స్ ముందుగా మనమైతే టాపిక్ అయితే బిగిన్ చేసేద్దాం. సో ఒకటైతే గుర్తుపెట్టుకోండి, లైక్ ఫ్రెండ్స్ మీరైతే చూసినారు. సో మన ఛానల్ మీకు అప్లికేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి మీకు టాప్ కాలేజెస్ ఏంటి అండ్ ఎన్ని కాలేజ్ పెట్టుకున్న సీట్ వస్తుంది అండ్ మీ కేటగిరీకి అంటే లాస్ట్ ఇయర్ది కంపేర్ చేసి చెప్పినాను. లైక్ లాస్ట్ ఇయర్ మెరిట్ ర్యాంక్ ఇంత ఉండే, సో వాళ్ళకి ఎప్పటి నుంచి సీట్స్ వచ్చినాయి, వాళ్ళ మార్క్స్ ఎంత ఉంటే ఏ కాలేజ్లో సీట్స్ వచ్చినాయి కూడా నేను చూపించినాను మీకు. సో ఫర్ దట్ నేను పెట్టిన ఎఫర్ట్స్ మీకు కనుక వాల్యుబుల్గా అనిపించిన ఇన్ని డేస్ అనేసి మీరు అనుకుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ మీరైతే మీ తరపున ఒక 3 to 5 మెంబర్స్ని సబ్స్క్రైబ్ అయితే చేయించండి. మన ఛానల్కి 3 to 5 మెంబర్స్ని సబ్స్క్రైబ్ అయితే చేయించండి. సో ఎందుకంటే నాకు ఎంతగానో యూజ్ అవుతుంది. అండ్ అలాగే ఎందుకంటే ఇప్పుడు మీకు ఫర్దర్గా క్లాసెస్ స్టార్ట్ అవుతాయి మీకు. సో మీరు ఇంకా మీకు కౌన్సిలింగ్ అయిపోయింది అండ్ మీకు సీట్స్ వచ్చేసినాయి కాబట్టి సో మీరైతే తరచూ చూడలేరు మన ఛానల్ని. సో అందుకోసమే నేను అడుగుతున్నాను, మీరు చూడకపోతే లైక్ వ్యూస్ అనేవి ఇక్కడ పడిపోతాయి ఫ్రెండ్స్. సో అందుకోసమే నేను చెప్తున్నాను. సో మీరు ఒక 3 to 5 మెంబర్స్ని సబ్స్క్రైబ్ చేయించారనుకోండి, సో వాళ్ళకి యూజ్ అవుతుంది, వాళ్ళ ఫ్యూచర్కి. సో ఎట్ ద సేమ్ టైం మన ఛానల్ గ్రోత్ పెరుగుతుంది. నాకు కూడా ఇంకెక్కువ వీడియోస్ చేయాలి అనే ఆతృత అంటే లైక్ క్యూరియాసిటీ పెరుగుతుందన్నమాట. సో లేదు ఇక్కడ సబ్స్క్రైబర్ తక్కువ ఉండేసి వ్యూస్ తక్కువ వస్తుంటే నాకు కూడా అనిపిస్తుంది ఎందుకులే చేయడం అనేసి. సో అలా ఉండొద్దు అంటే ప్లీజ్ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ ఇంకా ఎవరైతే 10th అండ్ ఇంటర్మీడియట్ చదువుతున్నారో సో బోత్ మనకి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా మనం చెప్తామన్నమాట. లైక్ నాట్ ఓన్లీ ఫర్ ఇప్పుడు BSc MLT పారామెడికల్ ఇట్లా వీళ్ళకే కాదు, సో ఫర్ ఆల్ కోర్సెస్ లైక్ MPC BIPC అండ్ CEC MEC వాళ్ళందరికీ కూడా నేనైతే కౌన్సిలింగ్ అయితే ఇస్తాను. లైక్ ఇప్పుడు మనం MCET రాసిన వాళ్ళకి అండ్ అలాగే నీట్ ద్వారా MBBS BDS అగ్రికల్చర్ మనకి హోమియోపతి BA MS ఇట్లా ఉన్నాయి కదా, సో అవన్నిటికీ మనం అయితే కౌన్సిలింగ్ అయితే ఇస్తామన్నమాట మన ఛానల్లో. సో మీరు ఫ్రీగా గైడెన్స్ పొందాలి అనుకుంటే మన ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అనేసి మీరైతే వాళ్ళకైతే చెప్పండి ప్లీజ్ నా తరపు నుంచి. సో చెప్పేసి వాళ్ళు చేసుకుంటారు. సో ఎంతగానో మీరైతే చెప్పండి ఫ్రెండ్స్, ఆ తర్వాత చూసేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన పాయింట్ ఆఫ్ డిస్కషన్లోకి వచ్చేసి ఫ్రెండ్స్ ఏంటి అంటే లైక్ BSc MLT BPT అండ్ BSc పారామెడికల్ సైన్సెస్ KNR UHS తరపున 2023 అండ్ 24 అకాడమిక్ ఇయర్కి, సో 23-24 అకాడమిక్ ఇయర్కి చూసుకున్నట్టయితే మనకి కౌన్సిలింగ్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది అప్ టు 4th ఫేజ్ వరకు. అంటే లైక్ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అండ్ థర్డ్ ఫేజ్ అండ్ ఇవి మాపప్ ఫేజ్ అయిపోయిన తర్వాత కూడా మనకి స్టే వేకెన్సీ ఫేజ్ అనే నేమ్తో మనకైతే 4th ఫేజ్ కూడా కండక్ట్ చేసినారు. అవి కూడా సీట్ అలాట్మెంట్స్ వచ్చేసినాయి సక్సెస్ఫుల్గా. వీటికి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ కూడా అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి కొందరు డౌట్స్ అడుగుతున్నారు, అన్న మాకు థర్డ్ ఫేజ్ మాపప్ ఫేజ్లో వచ్చిన సీట్ నచ్చట్లేదు అండ్ మాకు సెకండ్ ఫేజ్లో సీట్ రాలేదు, థర్డ్ ఫేజ్లో సీట్ రాలేదు అండ్ ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదు అన్న, ఏం చేయాలి అనేసి అడుగుతున్నారు. సో వాళ్ళందరూ అనుకుంటున్నారు మనకి నెక్స్ట్ ఫేజ్ ఉంటుందా లేదా అనేసి ఒక డౌట్ అయితే అడుగుతున్నారు సో తరచుగా. సో నేనేం చేసినా అంటే లైక్ ఈ డిస్కషన్ పై నేనేం చేసినా అంటే లైక్ మనకి నెక్స్ట్ ఫేజ్ ఉంటుందా లేదా అనేసి నేనైతే యూనివర్సిటీ వాళ్ళకి కాల్ అయితే చేయడం జరిగింది. సో వాళ్ళు ఏం చెప్పినారో లైక్ ఉంటుందా లేదా ఏం చెప్పినారో మీరైతే వినేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనం మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్ మీరైతే చూసుకోవచ్చు ఇక్కడ KNR UHS టెక్నికల్ హెల్ప్ వాళ్ళకి అయితే కాల్ చేసిన అనమాట. నెంబర్ కావాలని మీరు కూడా కాల్ చేసుకోవచ్చు, కాకపోతే వాళ్ళు కొంచెం అయితే బిజీగా ఉన్నారనమాట. సో మీరైతే కాల్ ఇక్కడైతే వినేసేయండి ఫ్రెండ్స్. హలో చెప్పండి. హలో నమస్తే మ్యామ్. నమస్తే అండి, చెప్పండి మ్యామ్. ఇది KNR UHS BSc MLT వాళ్ళకి 5th ఫేజ్ లాంటిది ఏమైనా ఉంటుందా మ్యామ్? లేదండి, అయిపోయిందండి. క్లోజా మ్యామ్? ఇంకేమున్నది? ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, అందుకే కాల్ చేసినాం. సో మీరైతే కాల్ ఇక్కడైతే వినేసినారు కదా, లెట్స్ బ్యాక్ ఇన్ టు ద వీడియో. సో ఫ్రెండ్స్ మీరైతే వినేస్తున్నారు కదా, సో ఏం చెప్పినారో KNR UHS వాళ్ళు, నేనైతే టెక్నికల్ హెల్ప్ వాళ్ళకైతే కాల్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఏం చెప్పినారో మీరైతే వినేసినారు. సో ఫ్రెండ్స్ వాళ్ళు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే లైక్ మనకి ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ అయిపోయినది, సెకండ్ ఫేజ్ అయిపోయినది అండ్
థర్డ్ ఫేజ్ అయిపోయినది. అలాంగ్ విత్ దట్ ఫోర్త్ ఫేజ్ స్టే వేకెన్సీ ఫేజ్ కూడా అయిపోయినది. ఇప్పుడు మళ్ళీ మనకి ఇంకా టైం వేస్ట్ చేయడానికైతే వీలైతే లేదు. సో అకాడమిక్ ఇయర్ అయిపోయింది. యాక్చువల్గా మనకి నోటిఫికేషన్ వచ్చేసి ఎప్పుడు రావాలి అంటే లైక్ సెప్టెంబర్లో రావాలి, సెప్టెంబర్ ఆర్ ఆగస్ట్లో రావాలి. సో అయినా లేట్ అయిపోయి మనకి ఇప్పుడు కౌన్సిలింగ్ మొత్తం ప్రక్రియ అయిపోయినకి జనవరి 2024 కూడా వచ్చేసింది అనమాట. సో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వాలి అంటే మనకి చాలా టైం పట్టింది. కాబట్టి వాళ్ళు ఏం చేసినారంటే సో ఇట్లయితే కుదరదు అనేసి ఇప్పుడు ఫోర్త్ ఫేజ్తో లాస్ట్ అయితే చేసేసినారు అనమాట. సో అందుకోసం చెప్తున్నారు వాళ్ళు, ఇంకా మరో ఫేజ్ అయితే ఉంటుందా అంటే ఉండదు అనేసి చెప్పినారనమాట. సో ఇది ఒక రియల్గా అనుకుంటే బ్యాడ్ న్యూస్ ఫర్ ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదో, సో వాళ్ళకి సెకండ్ ఫేజ్లో సీట్ రాలేదో, వాళ్ళకి టోటల్గా కౌన్సిలింగ్ ప్రక్రియలో ఎవరికైతే సీట్స్ రాలేదో వాళ్ళందరికైతే ఇది రియల్గా బ్యాడ్ న్యూస్. ఎందుకంటే నెక్స్ట్ ఫేజ్ ఉంటే అయినా వస్తుందేమో అనేసి మనమైతే అనుకున్నాం ఫ్రెండ్స్. సో అది నాకు కూడా చాలా బాధేస్తుంది. బట్ ఏం చేద్దాం, మనమైతే కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వాళ్ళ తరపున అయితే వాళ్ళు చెప్పింది అయితే యూనివర్సిటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే మనం పాటించాలి. కాబట్టి సో వాళ్ళు చెప్పింది అయితే మనం వినేసేయాలి. సో నెక్స్ట్ ఫేజ్ పెడతారా లేదా అనేసి అనుకుంటే పెట్టరు అని అయితే వాళ్ళైతే కడాకనే చెప్పినారు. సో అలాగే ఉంటుంది. సో ఇప్పుడు సీట్స్ రాని వాళ్ళ పరిస్థితి ఏంటి అని అడిగితే, సో సీట్స్ రాని వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, నేను చెప్పేది అయితే క్లియర్ కట్గా వినండి. సో నెక్స్ట్ మనకి వచ్చేసి ఎంసెట్ అయితే ఉంటుంది అండ్ నీట్ అయితే ఉంటుంది. సో వీటికైతే ప్రిపేర్ అయితే అవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే లైక్ అందులో అటెంప్ట్ ఇవ్వండి, ప్రొడక్టివ్గా స్టడీ వర్క్ చేసేసి మీరు చదువుకొనేసి సో మీరు అటెంప్ట్ అయితే ఇచ్చేసేయండి. లైక్ వస్తుంది లేదంటే లేదు, ఏం పర్లేదు. సో ఒకసారి అయితే మీరు అటెంప్ట్ అయితే చేయండి ఇవి 2 ఎగ్జామ్స్. అండ్ అలాగే నెక్స్ట్ మీకు టోటల్గా పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను చెప్తున్నాను, మళ్ళీ చెప్పాను నేను. లైక్ 700 మార్క్స్, 700 నుంచి ఒక 770 వరకు ఎవరికైతే మార్క్స్ వచ్చినాయో, ఇంతకంటే బిలో వచ్చినాయో, సో వాళ్ళైతే మీరైతే లైక్ నెక్స్ట్ ఇయర్ వరకు అయితే చూడకండి. నెక్స్ట్ ఇయర్ మాకు నోటిఫికేషన్ వస్తుంది కదా, పారామెడికల్ నోటిఫికేషన్. సో మాకు ఏమైనా ఛాన్స్ ఉంటుందేమో అనేసి 700 to up to 800 అయినా పర్లేదు. సో 800 మార్క్స్ ఎవరికైతే ఇంటర్మీడియట్లో వచ్చినాయో, సో మీరైతే చూసుకుంటూ ఉండకండి ఫ్రెండ్స్. లైక్ నెక్స్ట్ ఇయర్ వచ్చేసి మనకి డిగ్రీ కావచ్చు, సో వేరే ఇతర కోర్సెస్ ఉన్నాయి కదా, సో అవితో జాయిన్ అయిపోండి, ఏం పర్లేదు. సో ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ అయినా మళ్ళీ మనం అప్లై చేస్తే వస్తుందా అంటే సో నాకు తెలిసి అయితే డెఫినెట్గా రాదు అనేసి అయితే నేను చెప్తున్నాను. సో బాధ వేస్తుంది, సో బాధ అవుతుంది. బట్ ఏంటి అంటే లైక్ మనకి ఇప్పుడు మనమైతే చెప్పకుండా నెక్స్ట్ ఇయర్ వరకు కూడా వెయిట్ చేసినాం అనుకోండి, సో ఇక్కడ ఇయర్ అయితే వేస్ట్ అయిపోతుంది అనమాట, టైం అయితే వేస్ట్ అయిపోతుంది. సో టైం వేస్ట్ అవ్వద్దు అనుకుంటే సో నేను బాధ వేసినా పర్లేదు. సో మీకు మంచిగా చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను. సో కొంచెం బాధేస్తుంది, అన్న ఇట్లా చెప్పినాడు సో మళ్ళీ మాకు సీట్ రాదు అనేసి. కానీ అయినా కానీ సో లైక్ మీకే యూజ్ అవుతుంది కదా, నెక్స్ట్ వేరే కోర్స్ చేస్తే టైం వేస్ట్ అవ్వదు, ఆ కోర్స్ కంప్లీట్ అయిపోతుంది. సో వీటి కోసం చూసుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అప్లై చేస్తే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రాకపోతే ఎవరి పరిస్థితి, సో ఏంటి పరిస్థితి. సో అందుకోసం చెప్తున్నాను, ప్లీజ్ టీఎస్ దోస్ పడుతుంది డిగ్రీ అడ్మిషన్స్. సో వీటికైనా అప్లై చేసుకోండి. లేదు అంటే లైక్ వేరే కోర్సెస్ ఉన్నాయి కదా, లైక్ మనకి చూసుకున్నట్టయితే ఏఎన్ఎం అట్లాంటి కోర్సెస్, సో వీటికి అప్లై చేసుకున్నా పర్లేదు. సో వీటికి వచ్చినప్పుడు కూడా నేనైతే మన ఛానల్ అప్డేట్ అయితే చేస్తాను. సో ఇట్లాంటి మీరైతే కోర్సెస్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి చూస్తే క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్. చాలా మంది అడుగుతున్నారు, అన్న క్లాసెస్ మాకు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి చెప్పండి అనేసి. సో బీఎస్సీ ఎంఎల్టీ బీపీటీ అండ్ బీఎస్సీ పారామెడికల్ సైన్సెస్ 2023-24 అకాడమిక్ ఇయర్ వాళ్ళకి సంబంధించి సో క్లాసెస్ వచ్చేసి మనకి ఆఫ్టర్ పొంగల్, సంక్రాంతి తర్వాత అయితే స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. సో ఉస్మానియాలో వచ్చేసి 18th నుంచి అయితే క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయని అయితే మనకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒక సబ్స్క్రైబర్ అయితే మనకైతే చెప్పినారు కామెంట్లో. సో అలా మీరు ఫ్రెండ్స్ ఒక హెల్ప్ అయితే చేయండి. లైక్ ఎంతమందికి న్యూస్ అయితే తెలిసిందో, లైక్ అప్డేట్ ఎప్పటి నుంచి క్లాసెస్ ఏ కాలేజ్ వాళ్ళు క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను సపరేట్ వీడియో చేస్తాను, ఎందుకంటే లైక్ అందరికి యూజ్ అవుతుంది అనమాట. సో క్లాసెస్ ఈ కాలేజ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనేసి. సో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఒక్కరు చెప్పినారు, సో బ్రదర్ చెప్పినాడు 18th నుంచి ఉస్మానియాలో మనకి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అనేసి. సో వాళ్ళందరికైతే 18th అయితే మీరైతే వెళ్ళాలి. సో ఫ్రెండ్స్ అందుకోసం చెప్తున్నాను, ఎందుకంటే మీకు అంటే ప్రయర్గా మీరైతే లైక్ రెడీగా ఉండవచ్చు అనమాట. ఎప్పటి నుంచి క్లాసెస్ స్టార్ట్ అవ్వాలంటే ఒక 2 days or 1 day ముందు వెళ్ళేసి హాస్టల్ ఫెసిలిటీ అట్లాంటివన్నీ చూసుకోవాలి. అండ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఏమైనా చెక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలా ఉండాలి అంటే అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్కి మొత్తంగా హ్యాబిచువేట్ అయిపోవాలన్నమాట. సో అందుకోసం నేను చెప్తున్నాను, లైక్ ఒక 2 days or 1 day ముందే వెళ్ళిపోండి. సో వెళ్ళిపోయిన తర్వాత మీకైతే లైక్ క్లాసెస్ కూడా వేస్ట్ అవ్వవు. అండ్ ఫస్ట్ డే నుంచి మీరు కాలేజ్ వెళ్తేనే లైక్ కొత్త ఫ్రెండ్స్ ఒకేసారి పరిచయం అవుతారు. కాబట్టి కొత్తగా లైక్ బాగుంటుంది. లైక్ తర్వాత మళ్ళీ మీరు కొంతమంది వచ్చేసిన తర్వాత నెక్స్ట్ మంత్ లేదంటే ఒక 10-15 days తర్వాత వస్తే
సో ఒక 1 or 2 డేస్ వాళ్ళు ఏదో వేరే చూస్తారనమాట. సో అయినా పర్లేదు, కానీ కొంచెం కొంచెం వేరే అనిపిస్తుంది. లైక్ స్టార్టింగ్ డే వెళ్తే బాగుంటుంది. సో అందరితోటి ఒకేసారిగా అందరు కొత్తగా పరిచయం అవ్వచ్చు. సో అందుకోసం చెప్తున్నాను ఫ్రెండ్స్, ప్లీజ్ కామెంట్ బిలో లైక్ ఏ కాలేజ్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వచ్చింది, అంటే లైక్ క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు అనేసి మీకు డేట్స్ కన్ఫర్మ్గా డేట్ తెలిసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో అందరికైతే మనకైతే క్లాస్ అయితే ఆఫ్టర్ సంక్రాంతి తర్వాత నుంచి అయితే స్టార్ట్ అయిపోతాయి. బట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది మనకైతే కన్ఫర్మ్గా డేట్ అయితే తెలియదు అనమాట. సో అందుకోసమే మిమ్మల్ని కామెంట్ అయితే చేయమని అయితే అడుగుతున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీ తరపు నుంచి సబ్స్క్రైబర్స్ ఎంతమంది వస్తారో ప్లీజ్ మీరైతే చేయండి. ఎందుకంటే నేను మిమ్మల్ని డబ్బులు అయితే ఏం అడగట్లేదు. లైక్ ఫోన్పే చేయండి, గూగుల్ పే చేయండి అనేసి ఏం అడగట్లేదు. ఎందుకంటే కౌన్సిలింగ్ నేను మీకోసం ఇచ్చినాను కాబట్టి, సో టైం తీసుకొని మీకోసం వీడియోస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. లైక్ నాకు వచ్చేసి ఇప్పుడు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, అయినా కానీ మీకోసం అయితే వీడియో అయితే చేస్తున్నాను. లైక్ లాస్ట్ వీడియో అవ్వచ్చు, అందరికైతే అప్డేట్ ఇద్దాం. లైక్ అంతమంది చూస్తున్నారు, 5th ఫేజ్ ఉంటుందో లేదో అనేసి అనుకుంటున్నారు, చాలా మంది టైం వేస్ట్ చేస్తున్నారు. సో అందుకోసం వాళ్ళందరికీ కోసం అప్డేట్ ఇద్దాం, మళ్ళీ మనం ఒకసారి కలిసి వెళ్దాం అన్నట్టుగా సో నేనైతే వీడియో చేస్తున్నాను. లైక్ మనకి చాలా లైక్ నాకు ఇప్పుడైతే ఎగ్జామ్స్ అయితే నడుస్తున్నాయో అందుకోసం నేను ప్రిపేర్ అవుతున్నాను. లైక్ వీడియోస్ కూడా చాలా చేయొచ్చు, కానీ నేను చేయట్లేదు అందుకోసమనే. సో ఫ్రెండ్స్, మీరైతే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి. సో నేను ఏం చెప్తున్నా అంటే లైక్ మీకు ఫస్ట్ అప్లికేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి మిమ్మల్ని అయితే సింగిల్ రూపీ కూడా అడగలేదు. డబ్బులు మన ఛానల్లో వితౌట్ కాస్టింగ్ ఏ సింగిల్ రూపీ, అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో నేనైతే మీకైతే గైడెన్స్ ఇస్తున్నాను. లైక్ పూర్తిగా అంటే వేరే ఛానల్స్కి మన ఛానల్స్కి డిఫరెన్స్ మీరైతే చూసినారు కూడా మీరు. సో లైక్ అప్లికేషన్స్ పడినప్పటి నుంచి అప్లికేషన్ ఎలా చేసుకోవాలి, ఫీజు ఎలా పే చేయాలి, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మళ్ళీ నెక్స్ట్ ఏముంటుంది ప్రక్రియ, అండ్ టాప్ కాలేజ్ ఏంటి, టాప్ కాలేజ్లో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత ఉండే, లాస్ట్ ఇయర్ మీకోసమని లాస్ట్ ఇయర్ అలాట్మెంట్స్ అండ్ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకొని యూనివర్సిటీ వాళ్ళకి కాంటాక్ట్ అయ్యేసి వాళ్ళ దగ్గర నుంచి డౌన్లోడ్ చేసుకొని ఆ పీడిఎఫ్స్ మీకోసం నేను వివరించి అనాలిసిస్ చేసి చెప్పినాను. అండ్ మీకు సంబంధించినటువంటి టాప్ ఇప్పుడు మార్క్స్ 900 ఎబో మార్క్స్ వచ్చిన వాళ్ళు ఏ కాలేజీలు పెట్టుకుంటే ఏ కాలేజీలో సీట్ వస్తుంది, టాప్ కాలేజెస్ ఏంటి, అండ్ తెలంగాణలో ఉన్నటువంటి ఆల్ ఓవర్ అన్ని కాలేజెస్ ఏంటి, అండ్ కొత్తగా వచ్చినటువంటి గౌట్ కాలేజెస్ ఏంటి అన్నీ మీకు వివరించి చెప్పినాను ఫ్రెండ్స్. సో ఇవి మీకైతే తెలుసు. సో జర్నీ అయితే చాలా చాలా బాగుంది. సో 2023-24 అకాడమిక్ ఇయర్ వాళ్ళది. సో ఎందుకంటే మీరు చూసినారు, సో చూడలేదు అనట్లేదు, కానీ సో మీరు ఇప్పటి నుంచి అయితే లైక్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఎందుకంటే లైక్ మన ఛానల్ గ్రోత్ పెరుగుతుంది, అండ్ నాకు కూడా వీడియోస్ చేయాలనేటువంటి క్యూరియాసిటీ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇయర్ మీకు మళ్ళీ లైక్ ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ మీకు ఎప్పుడైతే లైక్ సెమిస్టర్స్ కావచ్చు, యాన్యువల్ కావచ్చు, ఎగ్జామ్స్ ఎప్పుడైతే వస్తాయో సో నేను తప్పకుండా మన ఛానల్లో అప్డేట్ అయితే ఇస్తాను అంతకంటే ముందు. సో ఎందుకంటే మన ఛానల్కి కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వాళ్ళకి కాంటాక్ట్ అయితే ఉంది కాబట్టి నేనైతే వాళ్ళతో కాంటాక్ట్ అయితే అవుతున్నాను ఫ్రెండ్స్. సో మీరు అవన్నీ తెలిసిన తర్వాత కూడా మీరు షేర్ చేయకపోతే మాత్రం కొంచెం అయితే నాకైతే బాగుండదు. సో నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్లో గైడెన్స్ ఇచ్చాను కాబట్టి మీరు ఇచ్చేది నాకు కేవలం ఒక 5 to 10 మెంబర్స్ సబ్స్క్రైబర్ అయితే పెంచండి, సరిపోతుంది ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో ఇంకా ల్యాక్ చేయాలని లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. సో గుడ్ లక్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.